శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ వారం పర్టికులర్గా జరిగే గ్రహాల యొక్క స్థితి గమనించినప్పుడు ముఖ్యంగా చతుర్థ స్థానంలో శుక్ర కేతువుల కలయిక జాతకుడికి ఒక విధంగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అనుకోని ఖర్చులు రావడం వల్ల ఆర్థిక పరిస్థితి కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల మీరు వేరే అవసరాల కొరకు దాచి ఉంచినటువంటి ధనం వేరే అవసరానికి తప్పనిసరిగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. దానివల్ల కొంత మీ ఆర్థిక పరమైనటువంటి ప్లాను ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఈ వారంలో మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు వక్ర గమనంలో ఉండడం వల్ల చాలా వరకు గతంలో మీరు ప్రయత్నం చేసి విడిచిపెట్టినటువంటి పనులు ఏవైనా ఉంటే తిరిగి ప్రారంభించుకోవడం వల్ల అవి సక్సెస్ఫుల్గా జరిగే అవకాశం ఉంది. చాలా వరకు కుటుంబ విషయాల్లోనూ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారం ఎక్కువగా స్నేహితుల్ని బంధువుల్ని కలుసుకుంటారు. గృహంలో కొద్దిపాటి ఫంక్షన్ లాంటిది జరిగే అవకాశం ఉంది. అయితే ఈ వారంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి శనిగ్రహంతో షష్టాష్టక స్థితి ఏర్పడడం వల్ల వృత్తిలో అనుకోకుండా మార్పులు వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా కొంత అసహనాన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవడం కానీ పై అధికారుల యొక్క ఒత్తిడి వృత్తిపరంగా మీకు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. రొటీన్గా మీరు చేసే వృత్తికి కొద్దిగా డిస్టర్బ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి నిదానంగా వ్యవహరించుకోవడం మంచిది. అయితే 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావం మీరు చాలా చాకచక్యంగా చాలా ధైర్యంగా సమయస్ఫూర్తితో అన్ని విషయాలు స్వయంగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ ఈ ప్రయత్నంలో ప్రభుత్వ అధికారులు కానీ బాగా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మీకు ఎల్లవేళ సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంటారు. అలాగే మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఇతరులకి బాగా ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఇక వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారం మరి అలాగే చతుర్థంలో శుక్రకేతువులు ఈ వారం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. అదైనా గృహ అవసరాలకు తగినటువంటి గృహోపకరణాలు కానీ ఏదైనా వాహనం కానీ ఏదైనా గృహం కానీ కొనడం కానీ దానికి తగ్గ విధంగా అడ్వాన్స్ చెల్లించడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే ఆల్రెడీ ఏదైనా ఈ వారంలో మీరు ఒక ఫంక్షన్ లాంటిది గృహప్రవేశం లాంటిది చేసే అవకాశాలు కూడా చాలా బలంగా ఈ కుజగ్రహ వ్యయస్థానం వల్ల ఉంది. కొంతమంది రుణాల నుంచి బయటపడడం దీర్ఘకాలంగా ఉన్నటువంటి రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులు ఎక్కువగా వాళ్ళ యొక్క విద్య కొరకు లేదంటే పెద్దవారైతే పిల్లల యొక్క చదువు కొరకు అధిక మొత్తంలో ధనాన్ని వ్యయం చేయవలసి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు ఉన్నత విద్యలో ప్రవేశించడం కానీ తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని టాలెంట్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం కానీ చాలా వరకు జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా వృత్తి సంబంధించిన విషయాల మీద కొంతవరకు మార్పు కానీ కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ కానీ జరిగే అవకాశం ఉంది. అయితే అది చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ ప్రయత్నం అన్నా మీరు చేస్తున్నప్పుడు అది పూర్తయిన తర్వాత ఇతరులకు చెప్పాలి తప్ప మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ముందుగా తెలపడం వల్ల అది మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. సో ఇక ఈ శని భగవానుడు వక్రగమనం వల్ల కుజుడు స్క్వేర్తో ఉండడం వల్ల చాలా వరకు వృత్తి సంబంధించిన విషయాల్లో సమస్యలు ఆర్థికమైన విషయాల్లో విపరీతమైనటువంటి ఆర్థికమైన ఒత్తిడి చాలా వరకు మనీ వేస్ట్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. కంపల్సరిగా ఈ రాశివారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన లక్ష్మీ స్తోత్ర పారాయణం కంపల్సరిగా ఈ వారంలో వచ్చే శుక్రవారం రోజు
అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం వల్ల అటు కుటుంబ సమస్యల నుంచి, స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో శుక్రగ్రహం నీచపడి ఉండడం, కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలకి అనారోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం కానీ, మంగళవారం కానీ, వీలైతే ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి లక్ష్మీ అష్టోత్తరం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం మంచిది. స్త్రీలు లాంటి వాళ్ళంటే ఇంట్లోనే లలితా సహస్రనామం లాంటి పారాయణ చేసుకోవడం వల్ల, ముఖ్యంగా విఘ్నేశ్వరుని యొక్క పూజతో ప్రారంభించి అమ్మవారిని పూజ చేసుకుంటే అటు కేతు శుక్రగ్రహాల కలయిక నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ శాస్త్రాల ప్రకారం చాలా అనుభవపూర్వకంగా ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి దాని నుంచి బయటపడే ప్రయత్నంలో మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో అభిషేకం అని చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక సెంటెడ్ ఆయిల్ ఉంటుంది, అంటే సంపంగి నూనె కానీ, చామంతి నూనె కానీ, కొన్ని తైలాలు రేర్గా దొరుకుతుంటాయి. అటువంటి సంపంగి నూనె కానీ, చామంతి నూనె లాంటిది కానీ తీసుకొని, అంటే బాగా స్మెల్ వచ్చినటువంటి ఆయిల్, దాంట్లో సింధూరాన్ని కలిపి స్వామివారి యొక్క విగ్రహానికి సంపూర్ణంగా పూయడం వల్ల, దాన్ని అభిషేకం కూడా అంటారు, ఆ విధంగా చేయడం వల్ల విధి విధానంగా మరి శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామికి ఆ విధంగా పూత పూసి ఎక్కువగా చామంతులతో పూజ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి, ఆ రోజు విధి విధానంగా కేవలం ఏలినాడు శని, అష్టమ శని అనే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి మీద ఏదో విధంగా శని ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, దాని తర్వాత శివాలయంలో విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకొని ఎక్కువగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులై శని భగవాను యొక్క పరీక్షల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం, అలాగే మరి అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వడం వల్ల ఈ వారం ఏర్పడే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.